హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న యావత్ హిందూ బంధువులకి, అదేవిధంగా ఇవాళ విజయవాడ పట్టణంలో వేలాదిగా బైక్ ర్యాలీలో పాల్గొన్న హిందూ సోదర సోదరి మండలందరికీ కూడా శతకోటి నమస్సులు. మిత్రులారా, ఇవాళ కొన్ని గంటల పాటు కొన్ని కిలోమీటర్లు సాగిన ఈ బైక్ ర్యాలీలో వేలాదిగా తరలి వచ్చి జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో విజయవాడ పట్టణాన్ని హోరెత్తించి ప్రతి హిందూ గుండె ఉప్పెంగేలాగా చేసిన హిందూ బంధువులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనందరికీ తెలుసు, రామాయణంలో హలో హలో మనందరికీ తెలుసు, రామాయణంలో ఆంజనేయ స్వామి మహత్యం ఎటువంటిదో. సీతమ్మ తల్లిని జాడ కనుక్కునే నుంచి సీతమ్మ తల్లిని క్షేమంగా శ్రీరామచంద్రుడు దాకా చేర్చడంలో హనుమంతుడి భాగస్వామ్యం ఏంటో మనందరికీ తెలుసు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే సమస్త సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్తారు. వారిని ఒక పాత్రగా చూస్తే ఈనాటి యువతరానికి ఒక ప్రేరణదాయకం, ఒక ఆదర్శవంతమైన పాత్ర వారిది. బుద్ధి బలం కలిగింది. ఆనాడు సుందరకాండలో రావణ లంకా దహనం చేసినప్పుడు సీతమ్మ తల్లికి ఒక చిన్న గాయం కూడా కాకుండా బుద్ధి బలాన్ని చూపాడు. శక్తి ధైర్యం కలిగిన వాడు ఆంజనేయ స్వామి. హిందూ మహాసముద్రాన్ని దాటాల్సి వచ్చినా లేదా సంజీవనిని అవలీలగా మోసుకెళ్లాల్సి వచ్చినా ఆ ధైర్యాన్ని, శక్తిని చాపాడు. వివేకం వినయం కలిగిన వాడు ఆంజనేయ స్వామి. ఎంత వివేకవంతుడైనప్పటికీ అంతే వినయంగా వ్యవహరించాడు. గొప్పతనం, సేవాభావం కలిగిన వాడు హనుమంతుడు. అదేవిధంగా అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన, ఆత్మ నియంత్రణ కలిగిన వాడు. యువతరానికి అదే ఒక స్ఫూర్తి. మనలో మనం ఎన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ జీవితంలో కుంగిపోకుండా మన లక్ష్యం వైపు వెళ్లాల్సిందిగా హనుమంతుడి చరిత్ర మనకు, జీవితం మనకు పాఠం నేర్పుతుంది. అదే సమయంలో వివేకవంతంగా జీవాల్సిన, వినమ్రంగా పెద్దలేదైన భక్తి శ్రద్ధలతో మెలగాల్సిన అవసరం గురించి కూడా హనుమంతుడి జీవితం మనకు చెప్తుంది. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం శ్రీ ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రుడు అంటే ధర్మం. ఆ ధర్మానికి ఎక్కడ ఎటువంటి ఆటంకం కలిగినా హనుమంతుడు ఉగ్రాంజనేయుడు అవుతాడు. ఆ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ కోసం అభయాంజనేయుడు అవుతాడు. కేవలం పవనపుత్రుడు, అంజనీపుత్రుడు మాత్రమే కాదు, పంచముఖుడు కూడా వీరాంజనేయుడు. మానవ రూపం కావాలి కాబట్టి జగమంతా విస్తరించిన హనుమంతుడికి మానవ రూపం కావాలి, రూపం కావాలి కాబట్టి మానవ రూపంలో వచ్చాడు. రాక్షస సంహారం విధించాల్సి వచ్చినప్పుడు సింహతత్వాన్ని తాకాడు. హనుమంతుడికి 5 ముఖాలు ఉంటాయి. ఒకటి వానర ముఖం అయితే, ఒకటి సింహ రూపం. మూడవది సంజీవని పర్వతాన్ని తీసుకురావడం వెళ్ళాల్సి వచ్చినప్పుడు గరుత్మంతుడి తత్వాన్ని చాటాడు. సీతమ్మ తల్లి ఉత్తరించాల్సి వచ్చినప్పుడు వరాహ తత్వాన్ని తాకాడు. అదేవిధంగా జ్ఞాన తేజస్సుకి
హయగ్రీవ తత్వం ఒక ఉదాహరణ. అటువంటి వీరాంజనేయ స్వామి ఇవాళ జయంతి సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఇవాళ ఈ శోభాయాత్రలో బైక్ ర్యాలీలో పాల్గొంటుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం శోభాయాత్ర హనుమాన్ జయంతి యాత్రలు జరగకూడదని చెప్తున్నారు. కొంతమంది జరగకూడదని చెప్తున్నారు. అది హిందూ వ్యతిరేక శక్తులు కొంతమంది అయితే, ఇంకా పాత వాసనల్ని వదిలించుకోలేని కొంతమంది పోలీసు అధికారులు కూడా హిందూ యాత్ర జరగకూడదు, శోభాయాత్ర జరగకూడదు, హనుమాన్ యాత్ర జరగకూడదు అంటున్నారు. విన్నామా? ఏంటయ్యా కారణం అంటే, ఇది సున్నితమైన ప్రదేశం, ఇక్కడ శోభాయాత్ర జరిగితే, హనుమాన్ యాత్ర జరిగితే మత విద్వేషాలు రేగుతాయంటున్నారు. గతంలో రేగాయి అంటున్నారు. మరి పోలీస్ అధికారిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? దాన్ని శాంతి భద్రతలు కాపాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఒక చోట మాత్రమే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయంటే దానికి కారకాన్ని వెతకాల్సిన అవసరం నీకు లేదా? దేశవ్యాప్తంగా లక్షలాది శోభాయాత్రలు జరుగుతుంటే 1-2 ప్రదేశాల్లో మాత్రమే ఆపాలని, జరగకూడదని ఆంక్షలు విధించడంలో ఔచిత్యం ఏంటో చెప్పాల్సిన బాధ్యత కూడా అటువంటి అధికారుల మీద. ఇవాళ హిందూ ధర్మం సంబంధించిన యాత్రలు జరిగిన, కార్యక్రమాలు జరిగిన కొంతమందికి కంటపింపుగా ఉంటారు. ఇటీవల ఒక చోట ఒక కార్యక్రమం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేశారు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల్ని. దాంట్లో ఒక కార్యకర్త నాకు ఫోన్ చేసి, సత్య గారు మమ్మల్ని అరెస్ట్ చేశారు, సిఐకి ఇస్తున్నా అని ఇచ్చాడు. నేను ఆ సిఐ గారిని అడిగా, ఏంటయ్యా ఎందుకు అరెస్ట్ చేశావని. అంటే మీరు అనుమతులు తీసుకోలేదు అన్నారు. దేనికి అనుమతులు తీసుకోలేదు అన్నా. అంటే ఈ పటాసులు కాల్చారు, క్రాకర్స్ కాల్చారు, దానికి అనుమతులు తీసుకోలేదు అన్నా. ఆ క్రాకర్స్ ఎందుకు కాల్చారు అని అడిగా. అంటే ఇవాళ మన సింధూర్ రాన్ని తుడిచిన ఉగ్రవాద మూకలకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ దేశానికి వెళ్ళి ఉగ్రవాద శిబిరాల మీద సింధూర్ ఆపరేషన్ చేసి ఆ ఉగ్రవాద శిబిరాన్ని సందర్భంగా నా దేశంలో పుట్టిన అక్క చెల్లి నుదుట సుందీరం తెచ్చిన వాడిని ఆ దేశంలోకి వెళ్ళి ఎటువంటి పౌరునికి ఒక్క గాయం కాకుండా ఆ ఉగ్రవాద శిబిరాల్ని సింధూర్పేటతో మన సైనికులు కూల్చివేస్తే, ధ్వంసం చేస్తే, దానికి ఇక్కడ యాత్రలు జరుపుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, దాంట్లో అనుమతులు తీసుకోలేదని ఆ సిఐ చెప్పాడు. ఈ దేశం మీద, అమాయకుల ప్రజల మీద ఉగ్రవాద దాడులు జరిపి అమాయక పర్యాటకుల భార్య ఎదురుగా భర్తను చంపి, కూతురు ఎదురుగా తండ్రిని చంపిన ముష్కరులని శిక్షించడం తప్ప, శిక్షించినప్పుడు సంబరాలు చేసుకోవడం తప్ప, దానికి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా? సంబరాలు చేసుకున్నప్పుడు పటాసులు కాల్చమా? మరి ఏమయ్యా అది తప్ప అన్న అంటే అనుమతులు తీసుకోలేదు సార్. అనుమతులు తీసుకోలేదా లేదా హిందూ వ్యతిరేక భావన నీకు నరాన జీర్ణించుకుందావా అని అడిగితే సమాధానం చెప్పరా? అయ్యా నీ ఊర్లో ఆ సీఎని అడిగా, దానికి అనుమతులు తీసుకోవాలి, కానీ నీ ఊర్లో విచ్చలవిడిగా పేకాట జరుగుతుంది, విచ్చలవిడిగా మట్కా ఆడుతుంటారు, జూదం ఆడుతుంటారు, దాన్ని నీ అనుమతులు తీసుకొని నడుపుతున్నారా అంటే సమాధానం లేదు. సమాధానం లేకుండా ఫోన్ కట్టేశారు. ఇటువంటి హిందూ వ్యతిరేక అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులో సమన్వయం పాటించే నైజం ఉంది, హిందువులో సర్వమత భావన పాటించే నైజం ఉంది. ఈ సర్వం విశ్వాన్ని వసుదైవ కుటుంబకం పేరుతో ఒకటిగా భావించే నైజం ఉంది. వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని అణిచివేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు గురవుతాయని హిందూ వ్యతిరేక శక్తులుగా ఉన్న వాళ్ళైనా, వారికి ఊతమిస్తున్న అధికారులైనా ఈ రాష్ట్రంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను నేను. సమాధానం మిత్రులారా, ఒక అధికారితోనూ కొంతమంది హిందూ వ్యతిరేక శక్తులతోనూ ఈ మహోత్తరంగా సాగే హిందూ భావనని ప్రపంచం
భావన హిందూ భావనని ఆపగలిగిన శక్తి ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టబోదు అనే విషయాన్ని తెలియజేశారు. యువత ఆంజనేయ స్వామిలో ఏ లక్షణాలు ఉన్నాయో వాటి నుంచి మంచిని గ్రహించాలా, ఏ లక్షణాలైతే మన ముందు వాల్మీకి మహర్షి చూపించాడో వాటిలోని అర్థాన్ని గ్రహించాలా, జీవితాన్ని చక్కనైన మార్గంలో పెట్టుకోవాలా, జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలా. ఈ రాబోయేలో విశ్వ గురువుగా కొన్ని శతాబ్దాల పాటు, కొన్ని యుగాల పాటు భారత్ ఏ విధంగా వెలుగొందిందో ఆ విశ్వ గురువుగా మళ్ళీ ఒకసారి ప్రపంచం ముందు భారతదేశాన్ని ఆవిష్కరించాలా. మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. ధన్యవాదాలండి సత్యకుమార్ గారికి, ధన్యవాదాలు. శోభాయాత్ర ఈ శోభాయాత్రని ఉద్దేశించి సమాజాన్ని ఉద్దేశించి రాష్ట్ర స్వయం సేవక సంఘ విభాగ ప్రచారక శ్రీ మాననీయ నవీన్ గారు మార్గదర్శనం చేయాల్సిందిగా కూర్చున్నాం. పెద్దలు చెప్పిన విషయాలన్నీ అందరికీ అర్థమయ్యాయి. వేరే విషయాలు చెప్పాల్సిన లేదు. వివేకానంద నగర్ నుంచి గొల్లపూడి వరకు ఈ రోజు జరుగుతున్న హనుమాన్ శోభయాత్ర కోసం ఒక ఉదయం ప్రబంధకులంతా తిరుగుతుంటే విజయవాడలో శోభయాత్ర మా ఏరియాకు వస్తుందని చెప్పేసి ఒక మా అమ్మ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆడపడుచులంతా తీసుకొచ్చి రోడ్డు మీద పుల్లు చలించడానికి సిద్ధపడ్డారు. అరే ఆ శోభయాత్ర మా ఏరియా రావట్లేదు ఏంటని చెప్పేసి చాలా అటువైపు ఉన్నటువంటి విజయనగరం నుంచి వచ్చినటువంటి కొన్ని కుటుంబాలు దేవాలయం దగ్గర ఎదురు చూస్తున్నారు. వాళ్ళని శోభయాత్రకు ఆహ్వానించడం ఇవాళ అంచెలంచెలుగా ఏదైతే గతంలో చెప్పుకున్నారో ఏ జెండా ఇక్కడైతే ఎగరదని ఆలోచించారో అది మన హైందవ శంకారావంతో ఒక్కసారి ప్రపంచం మొత్తాన్ని చూపించగలిగాం. మేము ఫలానా జెండా మాత్రమే ఇక్కడ ఎగురుతుంది, మిగతా జెండా ఎగరదు, అలాంటి శక్తి ఇక్కడ లేదు అని చెప్పి ఎద్దేవా చేసే వాళ్ళందరికీ జనవరి 5 హైందవ శంకారం ఏదైతే ప్రపంచానికి చూపించింది ఆ శక్తి వల్ల విజయవాడలో ఉన్న అన్ని దేవాలయాలు వాళ్ళకి శక్తి కొలది స్థానికంగా ఉన్నటువంటి కలుపుకొని హనుమాన్ శోభయాత్ర నిర్వర్తిస్తున్నారు. మనల్ని చూసి ఎక్కడ మేము పార్టీ చెప్పాల్సి వస్తుందేమో అని అనుకొని పార్టీ కూడా చెప్పకుండా హనుమంతుడు జెండా పట్టుకొని కింద మనకి ఎదురయ్యారు. మనల్ని చూసిన తర్వాత ఏం చేయాలో తెలియక వాళ్ళని స్వాగతం పలికారు. కాబట్టి హైందవ శక్తి చూసిన తర్వాత ప్రత్యర్థుల గుండెల్లో కూడా స్వాగతం పలుకుతుంది. తప్పితే సింహం ముందు చిట్టేలు తోపు గుర్తుపెట్టుకోండి. ఆ రోజులు పోయాయి. మొన్నటి దెబ్బకి దేశం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టు మన వైపు నుంచి మనమంతా కలిసి ఉండి మన ఇచ్చే పిలుపుని అందరూ సంఘటితంగా చేసినట్లయితే మనము రాబోయే రోజుల్లో హిందూ ధర్మాన్ని కాపాడుకోగలుగుతాము. ఇందాక మంత్రివర్యులు చెప్పారు చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు, దాని మధ్యలో జరిగినప్పుడు కూడా కొన్ని విషయాలు గట్టిగా మనమే ఉండాలి. ఎలా చెప్తే ఎదుటి వారికి అర్థమవుతుందో అలా చెప్పి చూపించాలంతే. సమాజం ఎప్పుడైనా బలహీనునే తొక్కుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం బలహీనం కాదు, అయిపోయింది ఆ రోజులు. ఈ రోజు ఏలెత్తి చూపించండి, గుండెలో ధైర్యం ఉండాలి వారికి. పొరపాటున ఒక గుడి దగ్గర శోభాయాత్రకు అడ్డు వెళ్తే ఆంధ్ర రాష్ట్రం అంతా నిలబడింది. ఒక్క దెబ్బకి ఎవరెగరాలో వాళ్ళు ఎగిరిపోయారు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి హిందూ సమాజం గతంది కాదు. కాబట్టి మనందరికీ హనుమంతుడి యొక్క కృప ఉంది. అదే కృపతో మన జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే ఈ హనుమాన్ జన్మదినోత్సవ హిందూ ఏకతా శోభాయాత్రను ఉద్దేశించి ఆశీర్వచనాలు దుర్గా ప్రసాద్ స్వామీజీ గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, మహావీర హనుమాన్ కీ. ఈరోజు హనుమాన్ జయంతి
మహోత్సవాన్ని పురస్కరించుకొని హనుమాన్ బైక్ ర్యాలీ మహోత్సవంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులకి, విహెచ్పి కార్యకర్తలకి, పెద్దలకి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం. జై హనుమాన్. హనుమంతుడు ఎట్లా అయితే పరాక్రమ శక్తిని చూపిస్తున్నాడు, సమాజానికి స్త్రీని కాపాడేటువంటి శక్తిని ఏదో రకంగా అయితే రావణాసురుడి మీద యుద్ధాన్ని ప్రకటన చేశాడో అదే ప్రకటన మన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, స్త్రీ శక్తి ఏంటో చూపించాలి. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, భారతదేశ సంరక్షణ, సనాతన హిందూ ధర్మ సంరక్షణ జరగాలి. మనం ఏదో ర్యాలీ చేసాం ఈ 10 మందితో కాదు, ప్రపంచ హిందువులందరూ కూడా జాగృత కావాలి, ఏకం కావాలి. ఈ విజయవాడ మహానగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, హిందూ సామ్రాజ్యం కావాలి అనే ఒక నినాదంతో ఏకం కావాలి అని హనుమత్ దీక్షా పీఠం గ్రామ గ్రామాల్లో అనేక ఉద్యమంగా హిందూ సామ్రాజ్యం కోసం ముందుకు సాగుతోంది. కొన్ని లక్షల మంది హనుమాన్ దీక్షా మాలాధారణ స్వీకరించి ముందుకు వస్తున్నారు. విజయవాడ మహానగరంలో ఉండేటువంటి ప్రతి హిందువు హనుమాన్ దీక్షను స్వీకరించి మన ధర్మాన్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని కొనసాగేట్లుగా ముందుకు రావాలి అని మీరందరూ కూడా ఆహ్వానం చేస్తూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందిస్తూ హనుమత్ దీక్షా పీఠం తరపున అందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. ధన్యవాదాలు స్వామీజీ. అలాగే ఈ శోభాయాత్రలో పాల్గొన్న సాధు సంతులకు, అలాగే మన విశ్వ హిందూ పరిషత్, మన సంఘ పరివార్ క్షేత్ర ప్రముఖులు అందరికీ, అలాగే మన ఈ యాత్రకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మన మీడియా మిత్రులకు అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే లంకా దినకర్ గారు, అడ్డు సీఎం గారు, అలాగే బీజేపీ పెద్దలు, అలాగే సంఘ పరివార్ పెద్దలకి విజయవాడ మహానగర్ తరఫున చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరికీ ప్రసాదం ఉంది, స్వామివారి ప్రసాదము. అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను.